హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఇవి మా బాల్కనీలో ఉన్న ఇండోర్ ప్లాంట్స్. ఇవి మొన్న రీసెంట్గా వీటిని డెవలప్ చేశారు మా మేడం గారు. మా హాలు హాల్లో ఎంట్రన్స్లోనే ఇది 2012 మదురైలో కొన్నాను ఈ సీనరీ. ఇది హాల్లో ఉన్న దేవుడి గది. హాల్లో కబోర్డ్. ఇది ఓల్డ్ మోడల్గా ఉండాలనే ఇవన్నీ కూడా పాడేరు పండగకి వెళ్ళినప్పుడు, మోదగుండం పండగకి వెళ్ళినప్పుడు కొన్న అన్ని బొమ్మలు. ఇవి ఓల్డ్గా ఉండాలని అలాగే పెట్టాం మేము. ఆ బుల్లి రాధాకృష్ణలీలు చిన్నది అలాగా కార్నర్లో పెట్టాం. బాగుంది అనుకుంటున్నాం. మాకైతే బాగా నచ్చింది. ఇది మీకు ఎలాగ ఉన్నదో చెప్పండి. అలాగే స్వామివారు ఇది ఇలా హాలు. ఇవన్నీ కూడా పాడేరు మోదగుండం పండగకి వెళ్ళినప్పుడు కొన్ని ఈ కబోర్డ్ని డెవలప్ చేసినప్పుడు తీసుకొచ్చి పెట్టాం. ఇది హాల్. ఇది హాల్లో సోఫా సెట్లు. మా మనోరాలు బొమ్మలు ఇవి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇదొక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది నేను, మా శ్రీమతి. ఈ ఫోటోలు రెండు మా పిల్లలు మాకు బర్త్డేలు గిఫ్ట్లుగా ఇచ్చారు. నిజాతి ఇల్లు మా బెడ్రూమ్లో ఉంచుకున్నాం. పైన అయితే క్లైమేట్ ఇప్పుడు ఇలా ఉంది. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇది మా డైనింగ్ హాల్. ఇది ఈ డైనింగ్ హాల్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా శ్రీమతి అన్నీ డెవలప్ చేశారు. ఇది మా డైనింగ్ హాల్లో కూర్చొని భోజనం చేస్తే ఇదంతా వ్యూ కనిపిస్తుంది. కంప్లీట్ ఈ విధంగా ఉంటుంది వ్యూ. చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ రిలాక్స్గా ఉంటుంది ఈ డైనింగ్ హాల్లో కూర్చొని భోజనం చేసినప్పుడు. దేవుడి గది. ఎంట్రన్స్లో శ్రీనివాసుడి కళ్యాణం. ఇది
మా పాప మ్యారేజ్కి గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని అలా గుర్తుగా అక్కడ పెట్టుకున్నాం. అలాగే దేవుడి గది ఇది, పూజ గది. హాల్లో ఒక పూజ గది ఇచ్చాం. ఇది మామూలుగా ప్రైవేట్గా కూర్చొని చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ కిచెన్కి ఆనుకొని తయారు చేసి చేసుకున్నాం. ఇది మా కిచెన్ అండి. హాలు బెడ్రూమ్లు అయితే అన్నీ పెద్దవే, కానీ కిచెన్ కొద్దిగా చిన్నది ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఈ పూజ గదికి ఈ డైనింగ్ హాల్కి అన్ని స్పేస్ ఇచ్చేసి తయారు చేసుకున్నాం. కిచెన్లోంచి కూడా వ్యూ మాకు చాలా బాగుంటుంది, చాలా ఫైన్గా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్గా ఉండాలనే ప్రతిదీ నేను ప్లాన్ చేసేటప్పుడు తయారు చేసుకున్నాను. ఇవన్నీ కబోర్డ్స్. ఫైనల్గా ఇది టీవీ కబోర్డు. ఓకే, ఇది ఒక్కసారి తీయలేకపోయాను, నేను మరొకసారి తీస్తున్నాను.